ఇది మాయ కాదు, ఇది సైన్స్ కే సవాల్ విసిరిన అద్భుతం. 70 టన్నుల బరువు ఉన్న ఒక మహారాతి స్తంభం భూమిని తాకకుండా గాలిలో వేలాడుతూ నిలబడింది. 1902లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ దీని నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ స్తంభాన్ని కదిలించగానే ఆలయం మొత్తం కంపించడం మొదలైంది. భయంతో అతను అక్కడ్నుంచే పారిపోయాడు. కానీ ఒక అర్థం కాని మర్మమైన ప్రశ్నను వదిలి వెళ్లాడు. ఇంత భారీ రాతి స్తంభం గాలిలో ఎలా నిలబడుతోంది? ఈ స్తంభం కిందగా ఈ రోజుకి భక్తులు వస్త్రాన్ని లాగి తమ కోరికలు కోరుతుంటారు. కానీ దీని వెనుక దాగిన రహస్యం మనల్ని రామాయణ కాలానికి తీసుకెళ్తుంది. ఇదే ఆ పవిత్ర భూమి. ఇక్కడే రావణుడి నుంచి సీతమ్మను రక్షించేందుకు జటాయువు తన ప్రాణాలను పణంగా పెట్టి రావణుడితో భీకర యుద్ధం చేస్తూ ఆ మహాపక్షి ఆకాశం నుంచి నేలపైన కూలిపోతుంది. తీవ్రంగా గాయపడిన జటాయువును చూసి శ్రీరాముడి హృదయం పగిలిపోయింది. కన్నీళ్లతో స్వామి ఆ మహాపక్షిని తన ఒడిలో పెట్టుకుని విలపించాడు. అతనికి మోక్షం ప్రసాదించాడు. అప్పుడు శ్రీరాముడు పలికిన మాటే లేపక్షి. అందుకే ఈ ప్రాంతం పేరు లేపాక్షి అయింది. కాని ఇక్కడ మరో ఆశ్చర్యం ఉంది. ఈ ఆలయం శ్రీరాముడిది కాదు, ఇది శివుని అత్యంత రౌద్ర రూపమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది. లేపాక్షి దేవాలయాన్ని 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన వీరన్న మరియు విరూపన్న అనే సోదరులు మహాదేవుని అత్యంత శక్తివంత రూపమైన వీరభద్రుడికి భక్తితో భక్తి కళ వాస్తుశిల్ప సమ్మేళనంగా నిర్మించారు. ఈ ఆలయం ముందే 27 అడుగుల పొడవు 15 అడుగుల ఎత్తు ఉన్న భారతదేశంలోని అతిపెద్ద నంది ఉంది. ఈ నంది విగ్రహాన్ని ఒకే మహారాయిని చెక్కుతూ శిల్పులు ప్రాణం పెట్టి సృష్టించారు. మరియు ఆలయం లోపల ఒకే రాయితో తయారైన అద్భుతమైన నాగలింగం ఉంటుంది. దాన్ని శిల్పులు కేవలం 1 గంటలోనే చెక్కారంటారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక భారీ పాదముద్ర ఏ ఋతువులోనైనా ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. Download ShareChat.